నమస్తే అందరికీ. ఈరోజైతే ఈ వీడియో శ్రావణ మాసం ముందు షూట్ చేసి పెట్టింది. ఇంకా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకైతే నేను నాన్ వెజ్ తినను. సో, ఎలాగో ఇంకా శ్రావణ మాసం నుంచి తినను కాబట్టి లాస్ట్‌గా ఒకసారి తెచ్చుకొని ఆహ్, చికెన్ చేద్దామని బార్బిక్యూ ట్రై చేద్దామని చికెన్ తెచ్చాం. యాక్చువల్‌గా నేను ఎప్పుడు తిన్నా కూడా పెద్ద అంత ఇష్టంగా ఏం తినను. బట్ కుక్ చేయడం అంటే చాలా ఇష్టం. అది కూడా రీసెంట్ ఈ మధ్య కుక్ చేసినప్పుడు బాగా కుదిరినప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అంతా. సో, ఎలాగో ట్రై చేస్తున్నాం గదా! కొత్తగా బార్బిక్యూ ట్రై చేద్దామని చేసాం. ఫస్ట్ అన్నీ వేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసేసాను. మ్యారినేట్ చేసి ఆల్రెడీ బార్బిక్యూ స్టిక్స్ అయితే ఉన్నాయి. ఆ స్టిక్స్ బార్బిక్యూ స్టవ్ లేదు కాబట్టి పొయ్యి మీదే డైరెక్ట్‌గా స్టిక్స్ పెట్టి కాల్చేసా. సో, బాగా అన్ని మసాలాలు వేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా వదిలేసా బాగా ఊరడానికి. ఆ స్టిక్స్‌తో కొంచెంసేపు అలా ఆడుకొని, సో, మనకి మ్యారినేట్ అయిపోయిన చికెన్‌ని తీసుకొని ఆ పొయ్యి మీద కాల్చేసా. మామూలుగా మనకి చికెన్ ఫ్రైకి బార్బిక్యూ చికెన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ బొగ్గుల మీద కాల్చిన దానివల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి మనకి చికెన్ ఇంకొంచెం టేస్ట్‌గా రెడీ అవుద్దనమాట. కొంచెం బాగా డ్రైగా ఉంటది. డ్రైనెస్‌తో పాటు ఆ స్మోక్ ఫ్లేవర్ తగిలి చికెన్ చాలా టెండరింగ్ బావుంటది. సో, ఇలాగైతే పొయ్యి మీద మొత్తం కింద బొగ్గులేసి కాల్చేసాం. సో, అందరూ డౌట్ పడ్డారనమాట. అది కాలుతదా లేదా? కాలుతదా లేదా? అని అందరూ డౌట్‌గా ఉన్నారు. బట్ ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేసున్నా కాబట్టి హ్మ్. ఆ హోప్‌తో బాగొస్తదనే చేశాను. బట్ బాగా కుదిరింది. సో, బేసికలీ నేనంత నాన్ వెజ్ లవర్ కాదు. బట్ ఏదో కుక్ చేయడం అంటే ఇష్టం కాబట్టి, ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం ఇష్టం కాబట్టి చేశాము. ఇదైతే మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అది బాగా కుక్ అవ్వడానికి. బాగా ఇసురుతూ ఉంటే. ఆహ్, చూడ్డానికైతే సూపర్‌గా ఉంది. అండ్ తింటుంటే కూడా టేస్ట్ అద్దిరిపోయింది. దాని మీద అలా ఆనియన్స్ వేసుకొని, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని, ఆనియన్స్ ఏసుకొని తింటుంటే నిజంగా నేనంత ఇష్టపడకపోయినా నాకు గూడా బా నచ్చింది. అండ్ ఇంక శ్రావణ మాసం నుంచి బాయ్ బాయ్ చెప్పేస్తాం కాబట్టి, ఇంక ఫిబ్రవరి దాకా నో నాన్ వెజ్ కాబట్టి, సో, దిస్ ఈజ్ మై లాస్ట్ పీస్ ఆఫ్ దిస్ ఇయర్. ఇక నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి మళ్ళీ నాన్ వెజ్ కాబట్టి, సో, యథావిధిగా గార్డెన్‌లో వర్క్ చేసొచ్చి, ఒక మంచి ఫుడ్ కుక్ చేసుకొని, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే ఆ లైఫే వేరు. సో, అందరూ నచ్చి, అందరూ సూపర్‌గా ఉందని జెప్పారు. నెక్స్ట్ టైమ్ గూడా ట్రై జేయాలా. మనం తినకపోయినా కుక్ చేసి పెట్టాలా. దట్స్ ఆల్ ఫర్ నౌ. బై బై.